అయితే వాస్తవానికి ఇంతకుముందు మనము మండి గేటు ముందు చూపెట్టడం జరిగింది. అదే మండి లోపలికి వచ్చినాము. ఈ మండి లోపల దాదాపు కొన్ని వెయ్యిల మేకలు గొర్రెలు ఉంటాయి. వీళ్ళంతా పని చేసుకుంటే బతికేటోళ్ళు వీళ్ళందరూ. దాంతో పాటు తెలంగాణ స్టేట్ లో ఎన్నో స్టేట్లు ఇక్కడికి ఒక స్టేట్ కాదు, మహారాష్ట్ర కానీ, సోలాపూర్ కానీ, బొంబాయి కానీ, లేకపోతే ఇంకా వేరే వేరే స్టేట్ కానీ చాలా స్టేట్ నుండి ఇక్కడికి గొర్రెలు మేకలు హోల్సేల్ రిటైల్ జరుగుతుంటుంది. కానీ ఇదే ఇప్పుడు సడన్ గా బంద్ చేయమని మీరు బోర్డు పక్క చదువుకుని పోరంటే పాపలు ఇక్కడికి పోతారు. దాదాపు ఏం లేదన్నా కానీ దీని మీద 20,000 మంది ఆధారపడి ఇక లోకల్ వాళ్ళు బిజినెస్ చేయడానికి. సడన్ గా బంద్ చేయడానికి కారణం ఏంది? ఎలాంటి నోటీసు లేకుండా వీళ్ళకు ఎలాంటి సంబంధం లేకుండా నైట్ నిన్న మీటింగ్ పెట్టిన ప్రెస్ మీట్ పెట్టారు మా మండిలా. అదే పాటు ఇదంతా మొత్తం చూపెట్టండి ఒకసారి. డైలీ ఒక వ్యాన్లు లారీలు రోజు 10 లారీలు 24 hours ఇక్కడ మండిలో వర్క్ నడుస్తుంటది. దాంతో పాటు ఇక్కడ ఎన్నో ఉన్నాయి ఇటువంటి మేకలే గొర్రెలు ఎన్నో ఉన్నాయి. చూపెట్టాడు ఇక్కడ ఇటువంటి దాదాపు ఒక 200-300 ఇట్లా ఉంటాయి. అవి ఇలా కట్టేసి ఉంటాయి. మరి ఇలా లాంచ్ చేసి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళ పరిస్థితి ఏంది? గత 25 ఏళ్ళ ఉంది వీళ్ళు ఇక్కడనే ఉండి సడన్ గా మొమ్మటి ఎక్కడికి వెళ్ళాలి? ఒకవేళ టెండర్ అయిపోయింది అనుకోరి, టెండర్ అయిపోతే మళ్ళీ టెండర్ వేసిన అవకాశం ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటి డిస్టర్బ్ లేదు. వీళ్ళకి ఎప్పుడు టెండర్ వచ్చిందంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళకి టెండర్ వచ్చింది. టీడీపీ గవర్నమెంట్ టెండర్ వచ్చింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైనా డిస్టర్బ్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాజకీయాలు అవుతున్నాయి. మరి ఇట్లాంటి రాజకీయాలు అనేది ఒకవేళ నిజంగా టెండర్ అయిపోతే ఎవరైతే టెండర్ ఇస్తే వాళ్ళ నోటీసు పంపించాలి. అమాయకుల ప్రజల్ని ఈ రోజు వీళ్ళందరూ బాధపడి జరుగుతుంది. అసలు ఏమైతుంది? ఎందుకు వీళ్ళే నడిచేవుతాయి? ఏమైతుంది అన్న చెప్పండి. ఏం లేనా, మాకు నిన్న సాయంత్రం నుంచి మాకు ఏం చెప్తారంటే బండి గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, బంద్ చేసిర్రు. గవర్నమెంట్ ఎవరు మీకు ఏమైనా నోటీస్ ఇచ్చిరా? మాకే తెలియదు. నిన్న సాయంత్రం మళ్ళీ జ్వాలు వస్తుంటే కూడా రావద్దు అని యోచన చేసిర్రు, రానియలేదు. రానియకుంటే రిక్వెస్ట్ చేసి లోపల కొట్టించినాం, దొడ్లే కొట్టించిన తర్వాత మళ్ళీ ఏం చెప్తారు, మండి బంద్ అని. మళ్ళీ పొద్దుగాల కూడా మాకు ఇబ్బంది చేసింది. అది కాదన్నా, ఇప్పుడు ఈ మండి నడవటి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 సంవత్సరాలు, 23 సంవత్సరాలు అవుతుంది అన్న. 23-24 ఏళ్ళు అవుతుంది. మేము అప్పటి నుంచి ఇన్నే ఉన్నాం. 23 సడన్ గా ఏంటి ప్లాన్? ఈ ప్లాన్ ఏందో మాకు అర్థం కాలేదు సార్. ఇంత ముందు టెండర్ అది మాకు తెలియదు. కానీ మాకైతే ఏమిటంటే మండి మీద ఆధారపడి లక్షల మంది ఉన్నారు. చాలా రకాల అంటే ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్క ఉన్నారు. యాటలు కోసే వాళ్ళు ఉన్నారు. యాటలు కోసి మళ్ళీ యాటలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. సౌదలు అమ్ముకునే వాళ్ళు అంటే తలకాయ బోటి లివర్ అమ్ముకొని వాళ్ళు బతికే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క కుటుంబంలో 6 మంది 7 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే ఈ జీవన ఉపాధి దీని వల్లనే నడుస్తుందన్న. దాదాపు ఎన్ని వేల మంది భక్తులు? లక్షల మంది ఉన్నారు. వేల మంది లేరు, లక్షల మంది ఉన్నారు. మన సిటీ మొత్తంలో ఎన్ని మటన్ షాపులు ఉన్నాయో అన్ని మటన్ షాప్ వాళ్ళు దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. అంటే ఇక్కడ నుంచే సప్లై ఉంటుంది మన సిటీ మొత్తం, మన హైదరాబాద్ మొత్తానికి. హైదరాబాద్ గానీ వేరే మన పల్లెటూర్ల నుంచి జనగాము, వరంగల్ అక్కడ అన్నిటికీ రోజుకు ఎన్ని కోట్ల రూపాయల బిజినెస్? కోట్ల రూపాయలు అంటే మనం అంచనా వేయలేమన్నా. అంటే ఒక్కొక్క దగ్గర ఎంత అవుతుంది? ఒక్కొక్కరికి 1000 వస్తాయి, ఒక్కొక్కరికి లక్షలు వస్తాయి. మొత్తానికి అయితే అన్ని స్టేట్ల బిజినెస్ జరుగుతుంది. అన్ని స్టేట్ల నుంచి రాజస్థాన్ ఉంది, మహారాష్ట్ర ఉంది, యూపీ ఉంది, ఎంపీ ఉంది. చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఆటలు తీసుకొస్తారు బేరగాళ్ళు. అక్కడ నుంచి కొనుక్కొని అగళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. మీరు ఇక్కడనే ఉంటారు? మీరు ఇక్కడనే 20 నేను పుట్టి ఇక్కడనే పుట్టి పెరిగిన 30 సంవత్సరాలు. 23 సంవత్సరాల నుంచి మండి నడుస్తుంది. 25 ఏళ్ళ నుంచి దందా నడుస్తుంది, మండి నడుస్తుంది. సడన్ గా ఈ నిర్ణయం ఏది? రాజకీయం మీద ఏం నడుస్తుంది? సడన్ నిర్ణయం ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదన్నా. ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదు. మాకు ఇట్లా జరుగుతుంది, మండి పోతా అని కూడా మేము ఊహించలేదు. సడన్ గా ఇప్పుడు వచ్చి మండి బంద్ అయిపోతుంది అని చెప్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎట్లా బతకాలి? మా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి? అది అని మేము అడుగుతున్నాం. ఇది పరిస్థితి, మా పరిస్థితి. సడన్ గా ఇప్పుడు మేము అక్కడ వేరే పల్లెటూర్ల నుంచి వచ్చి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఊర్లో ఉన్నారు, కుర్మోళ్ళు ఉన్నారు, ప్రతి తుర్కోలు ఉన్నారు, ప్రతి క్యాస్ట్ ఉన్నారు. అందరం మాకు చాలా నష్టపోతున్నాం. ఇప్పుడు ఒక జ్వాలు అన్ని తెచ్చుకొని ఆడ పెట్టుకొని ఇక మాకు ఎన్ని మేకలు ఇప్పటి వరకు ఇక్కడ దగ్గర 15,000-16,000 ఆటలు ఉంటాయి సార్. అంత మంది అన్ని ఆటలు. అంటే ఇప్పుడు టెండర్ ఎవరు తీసుకున్నారు? ఆయన ఏమంటాడు మీతో? ఆయన మొత్తం ఏమంటలేడు. ఎవరికి వచ్చింది టెండర్ కూడా తెలియదు, మాకే తెలియదు సార్. గెలికిస్తా మాత్రం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రాజకీయం చేస్తున్నారో
వాస్తవానికి ఇలా కడుపులు కొట్టడానికి ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు అని మనం మేము ఏడికైనా తెగించడానికి రెడీ ఉన్నాం అన్న, ఏమంటారు ఏడికైనా తెగించడానికి రెడీ ఉన్నాం. ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్తాం. ఇది మేము ఈడ పుట్టి పెరిగినాం, ఇక్కడనే బతుకుతాం, దీని మీదనే ఆధారపడి ఉన్నాం. ఇది లేకపోతే వేరే మీకు దిక్కు లేదు. మేము చదువుకొని జాబులు చేయలేదు. మేము చిన్నప్పటి నుంచి మా తండ్రులు కూడా ఇదే చేసారు, మేము కూడా ఇదే చేస్తున్నాం. మేము ఇళ్ళనే దీనిపైన కొన్ని వేల మంది బతుకుతున్నారు. వేలు కాదన్నా, లక్షల మంది బతుకుతున్నారు. వేలు అంటే తక్కువ. ఆటో బండ్లు నడిపించుకుంటే వాళ్ళు బతుకుతారు. ట్రాన్స్పోర్ట్ కూడా ఇలా బతుకుతుంది. ఆటలు కోసేటోళ్ళు ఇక్కడ సిటీకి వెళ్ళి ఆటలు కోసే వాళ్ళు కూడా బతుకుతున్నారు. ఇదే విషయం ఏంటంటే ఈ రోజు మనము చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రజలారా, మాకల మండి మీద కొన్ని లక్షల మంది భక్తులు, కొన్ని కోట్ల రూపాయల బిజినెస్. ఇది ఒక స్టేట్ కాదు, దాదాపు ఒక 20 స్టేట్ల బిజినెస్ ఇక్కడికి వచ్చి చేస్తారు, హోల్సేల్ గానీ రిటైల్ గానీ. దీనిపైన కొన్ని లక్షల మంది భక్తులు, చిన్న గరీబోలు కూడా బయట తలకలు కొట్టుడు, బోటి కొట్టుడు, ఏదో ఒక పని చేసుకుని భక్తులు. సడన్ గా ఈ గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరు టెండర్ అయిపోయిందని ఇలా పొట్ట కొట్టడానికి గేట్ బంద్ చేసి ఇలా ఆగం చేసడం జరుగుతుంది. దీని వెనుక ఏం జరుగుతుంది, అసలు ఏమైతుంది అనేది మనకు ఇక రాలేదు, అది ఆ వార్త రాలేదు. కానీ ఇక్కడ ఉన్నవారు మాత్రం చాలా టెన్షన్ పడుతున్నారు, ఉక్కిరిబిక్కిరి అయిపోతారు, పరిశాన్ అయిపోతారు, వాళ్ళొక భయం అయిపోతుంది. అసలు 25 ఏళ్ళతో మేము దందా చేస్తున్నాము, మా పిల్లలు, మా భార్య పిల్లలు ఎన్నే ఉన్నాము, గిన్నెలు ఇక్కడ బతున్నాము, ఎటు పోవాలని వాళ్ళు ఏమంటారు అన్న? మీరు ఉంటలేమన్నా, నెలకి పైసలు కడుతున్నాం మేము. అవునా? ఎంత కడతారు? నెలకి అందరు కడతారన్న, కడతారు ఒక్కొక్క విధంగా కడతారు. ఆటలు లోపల ఆటలు కోయడానికి ఫ్రీ కాదు, పైసలు కడుతున్నాం గవర్నమెంట్ కి. ఒక నిమిషం నెల కంటే ఇక్కడ పనిచేసే వాళ్ళంతా డబ్బులు కట్టాలి, అందరు కట్టాలి. లోపలికి రావాలంటే, లోపలికి బండి రావాలన్నా పార్కింగ్ పైసలు ఇవ్వాలి. లోపలి ఆటను పోయాలన్నా ఒక ఆటకు పైసలు ఇవ్వాలి. ఒక ఆటకు 40 డబ్బులు ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు? టెండర్ వాళ్ళే తీసుకుంటారు అన్న. అక్కడ టెండర్ ఎవరు పట్టిరో వాళ్ళకి విషయం. ఇది 25 ఏళ్ల నుంచి మేము కట్టుతూనే ఉన్నాం. ఎంత కడతారు? ఇప్పుడు ఒక లోపల ఒక లారీ వచ్చింది, అంటే వచ్చింది లారీ, ఒక మేకలు 100 వచ్చినాయి. ఒక్కొక్క బండికి ఒక్కొక్క రేట్ ఉంటది అన్న. మన ఎంత ఉంటుంది? చిన్న బైక్ వస్తే మాత్రం 2 వీలర్ అయితే 10 రూపాయలు ఉంటది. 4 వీలర్ 6 వీలర్ అయితే ఎక్కువ ఉంటది అన్న, 50 రూపాయల నుంచి 100 రూపాయలు. ఇప్పుడు మేకల లోపలికి తీసుకొస్తారు కదా అన్న, వాళ్ళు ఎంత కట్టాలి? వాళ్ళు ఎన్ని వేలు కట్టాలి? వాళ్ళు మినిమం ఒక లారీకి 500-1000 రూపాయలు ఉంటుండొచ్చు. నాకు ఎస్టిమేషన్ కరెక్ట్ గా తెలియదు, బండికి, ఓన్లీ బండికి. ఇట్లాంటి బిజినెస్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ లోపలికి వస్తే కూడా ఒక బైక్ వచ్చినా పైసలు తీసుకుంటారు, ఒక లారీ వచ్చినా పైసలు తీసుకుంటారు, ఒక ఏమొచ్చినా పైసలు తీసుకుంటారు. అందరు నార్మల్ వ్యక్తి ఇలా నేను కూడా, నువ్వు కూడా, నవ్వులు కూడా, మేకను కొంటే కూడా డబ్బులు కట్టి బయటికి పోవడానికి కూడా పైసలు ఆట కొనుక్కొని బయటికి వెళ్ళాలంటే కూడా ఇటువంటి బిజినెస్ ఇక్కడ జరుగుతుంది. చార్జ్ చేస్తారు. ఇట్లాంటి బిజినెస్ కొన్ని లక్షల రూపాయల, కోట్ల రూపాయల బిజినెస్ ఇది ఏర్పడతలేదు. చిన్న బిజినెస్ కానీ మనకు అర్థమవుతుంది. కానీ మనం ఇంతకుముందు అనుకున్నాం, అయ్యో అనుకున్నాం, కానీ అందరి దగ్గర పైసలు లాగుతారు. మరి గవర్నమెంట్ ఏం చేసి కొత్త వాళ్ళకైనా ప్లాన్ చేస్తుందా? మరి ఏం ప్లాన్ చేస్తుంది, ఏం రాజకీయం చేస్తుంది, వెనక ఎవరు బడాబాబులు అనేది మనకు తెలుసుకోవడానికి టైం ఉంది. ఇంకా ముందు ఏమైతే అది కూడా చూపిస్తాము. ఇదే మాకేమండిలో ఇంకా ఏం జరుగుతుందో కూడా మీకు ముందు పెట్టని మేము దాని అసలు ఇక్కడ ఏముంది ముందు కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఒక పెద్ద మనిషి మేకల మండలో పనిచేస్తుండ్రు. ఇక్కడ కొన్ని విషయాలు గానీ, ఇక్కడ ఇబ్బందులు గానీ ఏం జరుగుతుందో చెప్పడానికి ముందుకు వచ్చిండు. ఏమైతే చెప్పండి. టెండర్ బంద్ చేస్తే టెండర్ గురించి టెండర్ చూసుకోవాలి, కానీ వీళ్ళు బండి బంద్ చేస్తే కొన్ని లక్షల మంది రోడ్ల పైన వస్తారు. అది కరెక్ట్ కాదు. అది ఇష్యూస్ ఉన్నప్పుడు టెండర్ వాళ్ళతో చూసుకోవాలి. టెండర్ వేసి వాళ్ళకి ఆల్రెడీ వచ్చిన నోటీసు, వాళ్ళు నోటీస్ చూసుకోవాలి. కానీ ఇది బంద్ చేయడం కరెక్ట్ పరిష్కారం కాదు. అది చాలా రాజకీయాలు నడుస్తున్నాయి దీని మధ్యలో. ఏమైతుందో తెలుస్తలేదు, కానీ రాజకీయాలు అంటే చాలా నడుస్తున్నాయి. ఆ రాజకీయాలు ఏందో తెలుస్తలేదు. తెలిసిన తర్వాత ఇష్యూ అయితే ఏం రాజకీయం జరుగుతుంది? ఏం రాజకీయం అంటే టెండర్ అవుతుంది. టెండర్ వాళ్ళు టెండర్ చూసుకుంటారు, ఆన్లైన్ లో నడుస్తుంది మొత్తం ప్రాసెస్. ఇది వచ్చి బంద్ చేయాలంటే ముందు నోటీస్ ఇవ్వాలి, ఒక 1 month నోటీస్ ఇవ్వాలి. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. యాటలు ఎందుకంటే యాటలు వచ్చే ఉంటాయి, పోతే ఉంటాయి. ఎక్కడ పెట్టుకోవాలా చేసుకోవాలంటే మాకు ఏం లేదు, ఇక్కడ సోర్సెస్ ఏం లేదు. ఇప్పుడు వచ్చిన యాటలు ఇక్కడ పెడితే ఇవాళ యాట వచ్చిన 2 రోజుల్లో దిగిపోతాయి యాటలు. కొన్ని మంచిలకు కోట్ల రూపాయలు లాస్ అయిపోతుంది. వచ్చేది నష్టపోయేటోళ్ళు ప్రజలే, కానీ మన ఎటువంటి ప్రజలు అంటే కూటి లేని ప్రజలే నష్టపోతారు. రాజకీయాలు బాగానే ఉంటారు, టెండర్లు బాగానే ఉంటారు, అందరు బాగానే ఉంటారు. కానీ ఇక్కడ నష్టపోయేటోళ్ళు వాళ్ళంటే కూలికి లేని వాళ్ళు, రోజుకి లేని వాళ్ళే నష్టపోతారు. ఆ రాజాని మన ఇది ప్రభుత్వానికి తెలిసే ఉంటది. కానీ ప్రభుత్వానికి తెలిసినా కూడా వాళ్ళు ఇట్లా మండి బంద్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. అది టెండర్ అంటారు, కానీ ఆ టెండర్ విషయంలో కూడా వాళ్ళు
ఆన్లైన్ లో వేసిరా మళ్ళీ ఎవరు చేసిరు ఎంత వేసిరు ఏంది అనేసి ఏం డీటెయిల్స్ అనేది సరిగా లేదు అంటే కనిపించలేదు. ఇప్పుడు టెండర్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ మాట్లాడారు, మీరు టెన్షన్ పడకండి, మేము ఉన్నాము, సపోర్ట్ చేస్తాం అంటారా వాళ్ళు? లేదు వాళ్ళు సపోర్టింగ్ ఏది వాళ్ళ చుట్టుపక్కల కనిపిస్తలేదు కూడా లేరు వాళ్ళు. ఆ టెండర్ ఎవరికి వచ్చిందో ఆ, అంటే మీరు అందరు వెళ్ళి ఒక నిమిషం అన్న, మీరు అందరు వెళ్ళి టెండర్ ఎంతమంది గతంలో ఎవరైతే ఉన్నారో టెండర్ తీసుకున్నారో మీ అందరు అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అడిగితే వాళ్ళు సమాధానం చెప్తలేరు అన్న? ఏం సమాధానం లేదు అన్న. ఆఫీస్ అనేది లేదు. వాళ్ళ సైడ్ నుంచి ఏం సమాధానం లేదు, ఏం రెస్పాన్సిబుల్ లేదు. వాళ్ళ చేతులు లేపేసారు, చేతులు నూలిపేసారు. వాళ్ళ పని అయిపోయింది. బిజినెస్ అయినప్పుడు టెండర్ అయినప్పుడు టెండర్ టైం చూసుకుంటారు, టెండర్ అయినప్పుడు చేతులు లేపేసాడు. ఆ టెండర్ రాకముందే ఈయన టెండర్ పెట్టేసి ముందే వాళ్ళు చూడండి ఆల్రెడీ టెండర్ అయిపోయిందని కూడా అవన్నీ కడి చేసి కూడా డీసెంబర్ వేసుకపోతారు. అది పరిస్థితి అక్కడ చూపెట్టండి, అది చూపెట్టండి. అది ఇవన్నీ కాలైపోతున్నాయి. సిస్టమ్స్ కూడా సిస్టమ్స్, పేపర్స్, బుక్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి. అవన్నీ మొత్తం ఏం లేకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది పరిస్థితి ఇక్కడ. చెప్పు ఎట్లా బతకాలి, ఏం పోవాలి? మేము గరీబీ కాలం అంత భూములు అమ్ముకొచ్చినాము, కేసీఆర్ అంత ఓడగొట్టిండు. ఊళ్ళు లేచి ఇక్కడ శంగచట్ట ఇండ్లు కట్టుకుని అట్లా కట్టుకుని మేము ఎట్లా బతకాలి? ఏంటో ఊరు పెట్టుకొని సావన్నా మేము ఏం చేయాలని. ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నాయి. అంటే వీళ్ళ కడుపు కోత పాపం. వీళ్ళు ఏంటంటే ఒదిక్కు ఆఫీస్ కాల్ చేసి ఎక్కడ సామాన్లు దొరకపోతారు, సిస్టమ్స్, టేబుల్స్, వాళ్ళకున్న సామాన్ మొత్తం పడకపోతారు. పాపం వీళ్ళ పరిశ్రమ అయిపోతారు. గరీబోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఊర్లలో భూములు అమ్ముకొని, జాగాలు అమ్ముకొని ఇక్కడ మేకలు, గొర్రెలు ఏదో దంద చేసుకుంటారు. వాళ్ళ కడుపు తిప్పలైపోతుంది పాపం. గరీబీ కాలము ఉన్న భూములు పోయినాయి. కేసీఆర్ ఇచ్చిన భూములన్నీ అమ్ముకొని వచ్చి ఇక్కడ కట్టుకున్నాము, మేము ఎట్లా బతకాలి సార్ అంటారు. ఇది పరిస్థితి. ఎట్లా బతకాలి, ఏం చేయాలి, పిల్లల పెళ్లి ఎట్లా చేయాలి, బిడ్డలు ఎట్లా పెళ్లి చేయాలి, వాళ్ళకు చదువు ఎట్లా చదివియాలి, మనరాళ్ళు వాళ్ళు ఎట్లా బతకాలి అని పెద్ద మనిషి మాట్లాడుతున్నారు. ఇది పరిస్థితి. ఏ సమాధానం చెప్తారు అనేది గవర్నమెంట్ చెప్పాలి. లైక్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.